హాయ్ ఆల్. అయితే నేను లాస్ట్ టైం మీ అందరితో మెంతికూర పచ్చడి రెసిపీ షేర్ చేసినప్పుడు మీ అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఈసారి నేను మీ అందరితో దొండకాయ పచ్చడి రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రెసిపీ చేయడానికి ఈజీయే, బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే దొండకాయ చాలా మంచి మగ్గాలి కదా, సో టైం అయితే చాలా బాగా తీసుకుంటుంది. సో నేను ఈ షార్ట్ వీడియోలో మీతో క్లియర్గా ఇంగ్రీడియంట్స్తో క్లియర్గా కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పలేకపోతున్నాను. సో ఒకవేళ మీకు క్లియర్ ఇంగ్రీడియంట్స్తో కంప్లీట్ రెసిపీ ప్రాసెస్ కావాలి అంటే మాత్రం కమెంట్ చేయండి, తప్పకుండా లాంగ్ వీడియోలో రెసిపీ మొత్తం షేర్ చేస్తాను. సో నేను మాత్రం మీకు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు, వెల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ అలాగే దొండకాయ, టమాటా, ఇంకా కొంచెం చింతపండు. ఇవన్నీ మంచిగా మగ్గించుకున్నాను ఆయిల్లో మంచిగా ఉడికించుకున్నాక మిక్సీ పట్టుకొని లాస్ట్లో ఇంకా తాలింపు చేసుకుంటే అంతే. ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీకు కంపల్సరీ కంప్లీట్ రెసిపీ కావాలి అంటే మాత్రం కమెంట్ చేయండి. ఇంకా రెసిపీ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.